అందరికీ నమస్తే అండి. ఈరోజు విద్యుత్ రంగం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు, వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అంటే గత 5 ఏళ్లలో ఈ విద్యుత్ శాఖలో విద్యుత్ రంగంలో జరిగిన తప్పులేమిటి, జరిగిన నష్టమేమిటి, జరిగిన అవినీతి ఏమిటి, ప్రభుత్వం విధానపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, దానివలన ప్రజలకు ఏమి నష్టం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి నష్టం జరిగింది, ప్రభుత్వం కోల్పోయింది ఎంత, వైసీపీ ప్రభుత్వం చేసిన వ్యవహారాలు అంతర్గత వ్యవహారాలు ఏమున్నాయి, గతంలో 2014 నుంచి 19 వరకు వీళ్ళు సాధించిన పురోగతి ఏమిటి, ఆ తర్వాత వైసీపీ ఏ విధంగా నాశనం చేసింది, నెక్స్ట్ భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ వైట్ పేపర్లో చెప్పారు. అయితే ఒక కీలకమైన అంశాన్ని విడిచిపెట్టారు, ఒక అత్యంత కీలకమైన అంశాన్ని వదిలేశారు. అది కావాలని వదిలేశారా, అంతర్గతంగా ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. చంద్రబాబు గారు విద్యుత్ రంగంలో ఏం చెప్పారంటే చాలా సింపుల్గా 2014 నుంచి 19 వరకు సౌరశక్తి పవన విద్యుత్తు మేము ఉత్పత్తి పెంచాము, 2018 నాటికి మిగులు విద్యుత్తు సాధించాము, 2018-19 నాటికి 14,929 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తికి మేము కృషి చేశాము. మా హయాంలో ట్రాన్స్కో జెన్కోకు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. అలాగే కానీ ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు మేము ఉన్నప్పుడు, 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు. కానీ 19 నుంచి 24 మధ్యలో 32,166 కోట్ల విలువైన కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం పెంచింది. విద్యుత్ రంగంలో 49,596 కోట్లు అప్పు చేశారు అని చెప్పారనమాట. ట్రూ అప్, ఇంధన సర్ఛార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి విపరీతంగా వసూలు చేసింది. గృహ వినియోగదారులపై 45% ఛార్జీలు పెంచారు. ఛార్జీల పెంపుతో 1,53,00,000 మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 50 యూనిట్లు వాడిన పేదలపై 100% ఛార్జీలు పెంచారు. టారిఫ్ల ద్వారా 16,699 కోట్లు, ట్రూ అప్ ద్వారా 5,886 కోట్లు, ఇంధన ఛార్జీల ద్వారా 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 5,607 కోట్ల మేర వసూలు చేశారు. ఇలా మొత్తం మీద 5 ఏళ్లలో 79% ఆస్తులు పెరిగాయి. అది ఇది ఓవరాల్గా చెప్పుకొచ్చారండి. మొత్తం మీద విద్యుత్ రంగంలో 1,29,503 కోట్లు నష్టం జరిగింది అని చెప్పారండి చంద్రబాబు గారు. ఇది చెప్పి నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాము, ఎలా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతాము అవన్నీ చెప్పారు. ఇక్కడ వాళ్ళు వదిలేసిన అసలు విషయం ఏంటంటే అవినీతి చెప్పలేదేంటి, విద్యుత్ ఒప్పందాలు చెప్పలేదేంటి, షిరిడీ సాయి భాగవతం చెప్పలేదేంటి. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక కంపెనీ ఉంది. అది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెట్ కంపెనీ. విశ్వేశ్వర రెడ్డి గారు దానికి సర్వం. సో విశ్వేశ్వర రెడ్డి గారిది కడప జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అత్యంత సన్నిహితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న 5 ఏళ్లలో షిరిడీ సాయి కంపెనీలకి అన్నీ ఇచ్చారు, సర్వం ఆ కంపెనీకే ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్టు, స్మార్ట్ మీటర్లో కొంత భాగం కాంట్రాక్టు, విడి పరికరాల కాంట్రాక్టు, భూ కేటాయింపులు, ఇంకా ఇవ్వనిదంటూ ఏమీ లేదు. విద్యుత్ శాఖలో ఏదైతే ఇవ్వచ్చో కాంట్రాక్టులు సర్వం వాళ్ళకి ఇచ్చారు. ఈనాడులో కూడా ఒక వార్త రాశారు గత ఏడాది అనుకుంటా, 92,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు షిరిడీ సాయి సంస్థకు అని. ఏడాది కిందట 2023 జూన్లోనో ఎప్పుడో ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు. ఈనాడు అంటే టీడీపీ వాళ్ళ పేపరే కదా, అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. 92,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు షిరిడీ సాయి కంపెనీకి అని రాశారు. అలాగే ఇండోసోల్ అనే కంపెనీ, ఇండోసోల్ కూడా షిరిడీ సాయి వాళ్ళదేలే, అది వేరే విషయం. సో నా డౌట్ ఏంటంటే చంద్రబాబు గారు ఈ శ్వేతపత్రంలో షిరిడీ సాయి కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టుల మీద విచారణ జరుపుతాం, షిరిడీ సాయి కంపెనీకి గత ప్రభుత్వానికి జరిగిన వ్యవహారాల మీద విచారణ జరుపుతాం అని ఎందుకు చెప్పలేదు? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు చెప్పలేదంటారు? షిరిడీ సాయి కంపెనీ ద్వారా అనేక లావాదేవీలు, అంతర్గత లావాదేవీలు, చీకటి వ్యవహారాలు జరిగాయని గతంలోన అంతెందుకు టీడీపీ నేత పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు చాలాసార్లు. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో బీభత్సంగా వార్తలు రాశారు. మరి చంద్రబాబు గారు సీఎం హోదాలో షిరిడీ సాయికి ప్రభుత్వానికి జరిగిన అక్రమాలు, ఆ లావాదేవీలు, ఆ అంతర్గత వ్యవహారాలు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? నాకు తెలిసి ఈ ఏడాది జనవరి 11వ తేదీన షిరిడీ సాయి ఒక 40 కోట్లు ముడుపులు ఇచ్చింది టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. అది ఆధారంతో సహా ప్రూవ్ అయింది.
ఎలక్టోరల్ బాండ్స్ బయటపడ్డాయి కదా ఈసీ ఆదేశంతో, సుప్రీంకోర్టు ఆదేశంతో ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చారని. దానిలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు టీడీపీకి 40 కోట్ల బాండ్లు ఇచ్చారు. అలాగే షిరిడి సాయి అనుబంధ కంపెనీ ఇంకొకటి టీడీపీకి ఇంకో 20 కోట్ల బాండ్లు ఇచ్చారు. అంటే 60 కోట్లు అఫీషియల్గా ఇచ్చారు. అఫీషియల్గా 60 కోట్లు, అన్అఫీషియల్గా ఎంత ఇచ్చారనేది నన్ను అడగొద్దు, మీరే ఊహించుకోండి. అఫీషియల్గానే 60 ఇచ్చారంటే అన్అఫీషియల్గా ఎంత ఇచ్చారనేది నేను చెప్పకూడదు, నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఎవరికి వాళ్ళు ఊహించుకోండి. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వంలో అనేక కాంట్రాక్టులు దక్కించుకొని తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న షిరిడి సాయి కంపెనీని ఇప్పుడు టీడీపీ వదిలేసినట్టేగా, ఆ కంపెనీ జోలికి వెళ్ళనట్టేగా, ఆ అక్రమాల జోలికి వెళ్ళనట్టేగా, ఆ అవినీతిని బయట పెట్టనట్టేగా, ఆ అవినీతిని ప్రజలకు బహిర్గతం చేయనట్టేగా. ఎందుకంటే వీళ్ళకి ముడుపులు వచ్చాయి కాబట్టి, వాళ్ళు లాలూచి పడ్డారు కాబట్టి. మరి దీన్ని ఏమంటారు? నేను ఆధారాలతో మాట్లాడుతున్నా. ఎలక్టోరల్ బాండ్స్ ఆధారాలు బయటపడ్డాయి, కావాలంటే మీరు కూడా సెర్చ్ చేయండి. ఆధారాలు లేకుండా నేను పిచ్చిగా మాట్లాడను. సో ఇప్పుడు ఈరోజు ఇంత శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇంత విద్యుత్ వ్యవస్థలో మొత్తం చెప్పారు కదా, ఇది మొత్తం ఓకే, మంచిదే. చంద్రబాబు గారు ఈరోజు చెప్పిందంతా మంచిదే. కానీ ఆ విషయం, ఆ అవినీతి వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. థ్యాంక్ యూ.